హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ చింత చిగురు ఎండు రొయ్యలు కోడిగుడ్లు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలాగా? సరే, ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఎండు రొయ్యలని వేడి నీటిలో వేసుకొని 2 times కడుక్కోవాలి శుభ్రంగా. అంటే ఇసుక అది లేకుండా కడిగేసుకొని తర్వాత బ్యాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత అవి సపరేట్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ సీజన్లోనే చింత చిగురు దొరుకుతుంది, సో అందుకనే చింత చిగురుతో చాలా వెరైటీస్ ట్రై చేయొచ్చు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదంట అది తినడం వల్ల. సో నాకు కొద్దిగా దొరికింది, ఎక్కువ కూడా దొరకలేదు. అది కూడా 50 grams 60 rupees అంట మార్కెట్లో. టూ మచ్ కాస్ట్ కదా, బట్ తప్పదు. ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఎగ్స్ సైడ్కి తీసేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సరిపడా సాల్ట్ విత్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చింత చిగురు అన్నాం కదా, సో చింత చిగురులోని కాడలన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుగుకొని అప్పుడు దాన్ని చేత్తో నలిపేసుకోవాలి. చిన్నగా చేత్తో నలుపుకుంటే చిన్నగా పొడిగా అయిపోతుంది. సో టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత చింత చిగురును కూడా యాడ్ చేసుకొని సో మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఆనియన్స్ టమాటాస్ కూడా కుక్ అయినాయి. ఇప్పుడు పసుపు, కారం అలాగే ధనియాల పొడి అలాగే నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 glass వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఇగురు కదా, అందుకని 1.5 glass వాటర్ వేస్తున్నాను. సో వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేస్తే అది కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి, అందుకని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని తర్వాత రొయ్యలు కూడా ఇవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్కి నాట్స్ పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. అలా నాట్స్ పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఎండు రొయ్యలు చింత చిగురు కోడిగుడ్లు రెడీ. కర్రీ చూడడానికి బాగుంది, అలాగే టేస్టీగా కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.